బైబిల్ అసలు ఏంటి అని ఒకవేళ ఎవరిని అడిగితే కనుక, బైబిల్ ఒక కథ సార్, ఒక కథ, ఒకే ఒక కథ. 66 గ్రంథాలు కూడా ఒకే కథ. ఏంటి 66 గ్రంథాల్లో ఉండేదంటే యేసయ్య అనే ఆయన కథ. ఇంగ్లీష్లో అయితే బాగా అర్థమవుతుంది తెలుగులో కంటే. మనం ఇంగ్లీష్లో చరిత్రను హిస్టరీ అంటాం. హిస్టరీ. ఒక ఆయన ఉన్నాడంటే హిస్టరీ అంటే ఏంటంటే హిజ్ స్టోరీ. హిజ్ అంటే ఆయన, స్టోరీ అంటే కథ, ఆయన కథ. ఎవరైనా యేసయ్య గారి కథ. ఇప్పుడు 66 పుస్తకాలను కూడా 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం పాత నిబంధన. ఈ పాత నిబంధన అంతా కూడా ఉండేది ఏంటంటే యేసు